సంబంధం మాయలో పడి కట్టుకున్న వాడిని కడతీర్చింది ఓ యువతి. బెంగళూరుకి చెందిన విజే అశోక్, పూర్ణిమ భార్యాభర్తలు. బోడుప్పల్లోని ఈస్ట్ బృందావన్ కాలనీలో నివసిస్తోన్న వీరికి 12 ఏళ్ల కొడుకున్నాడు. 45 ఏళ్ల అశోక్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో లాజిస్టిక్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. పూర్ణిమ ఇంటి దగ్గరే ప్లే స్కూల్ నడుపుతోంది. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన మహేష్ కి పూర్ణిమకి మధ్య గత కొద్ది కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అశోక్ భార్యను మందలించినా ఫలితం లేకపోవడంతో తమ నివాసాన్ని ఈస్ట్ బృందావన్ కాలనీకి మార్చాడు. అయినా వీరి సంబంధం కొనసాగుతూనే ఉంది. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉండేది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అశోక్ ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు పూర్ణిమ, మహేష్ లో. యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన తన స్నేహితుడు బుక్యా సాయి కుమార్ ని సంప్రదించాడు. పూర్ణిమ సహా ముగ్గురు పక్కా ప్లాన్ తో అశోక్ హత్యకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 11వ తేదీన సాయంత్రం అశోక్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మహేష్, సాయి కుమార్ కలిసి అశోక్ ని కొట్టి కింద పడేశారు. పూర్ణిమ అశోక్ ని పట్టుకోగా మహేష్ చున్నీతో అశోక్ మెడను బిగించి ఊపిరాడకుండా చేశారు. తన భర్తని హత్య చేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలని విఫలయత్నం చేసింది పూర్ణిమ. విశ్రాంతి తీసుకుంటానని ఇంట్లోకి వెళ్లి బాత్రూంలో స్పృహ కోల్పోయి ఉన్నాడని తన భర్తని ఆసుపత్రికి తీసుకెళ్లింది పూర్ణిమ. అయితే అశోక్ చనిపోయాకే ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. తన భర్త గుండెపోటుతో మరణించాడని, ఆయన మృతిపై ఎలాంటి అనుమానాలు లేవన్న పూర్ణిమ ఆడుతున్న నాటకాన్ని పసిగట్టిన చుట్టుపక్కల వాళ్ళు, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూడడంతో అసలు నాటకం బట్టబయలైంది. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు పోలీసులు.